శాంతి మంత్రాన్ని చూసుకోండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః. స్థిరైరంగైస్తుష్టువాంసస్తనూభిః. యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః. స్వస్తి న పూషా విశ్వవేదాః. స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః. స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. మొదటి మంత్రం చూడండి. ఓం అధా సూర్యాధర్వాంగిరసం వ్యాఖ్యాస్యామః. ఓం అంటూ నిరాకార నిర్గుణ పరమాత్మని స్మరిస్తూ ప్రారంభం చేస్తూ ఉన్నారు. ఇక అధ అనేటువంటిది మంగళవాచకం. ఏ శాస్త్ర గ్రంథాన్నైనా ప్రారంభించేటప్పుడు ఈ అధ అనేటువంటి మంగళవాచకాన్ని వాడటం సాంప్రదాయం. అలాగనే ఈ ఉపనిషత్తును కూడా అధాతో ప్రారంభిస్తూ ఉన్నారు. ఇక సూర్య అధర్వ అంగిరసం. అధర్వణ వేదంలో అంగిరస మహర్షుల చేత దర్శింపబడినటువంటి ఈ సూర్యోపనిషత్తుని వ్యాఖ్యాస్యామః, మేము ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాము అని గురువు తన యొక్క శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అధర్వ అంగిరసం అని అనటంలో ఒక ఆంతర్యం కూడా ఉంది. ఎందుకంటే మనం పై అర్థాన్ని మాత్రమే కాకుండా దాని యొక్క లోతైనటువంటి అర్థాన్ని తెలుసుకున్నప్పుడు మనం వాటిని జీవితంలో అన్వయించుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ అంగి అని అంటే జీవుడని, అధర్వ అంటే మార్పు లేనటువంటి నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి అని, అలానే రసం అని అంటే ఆనందం అని. అంటే అటువంటిది సూర్యోపనిషత్తు. ఏమిటా సూర్యోపనిషత్తు అని అంటే జీవుడి యొక్క చెక్కు చెదరినటువంటి నిత్యమైనటువంటి ఆనందాన్ని అందించేటువంటిది. ఆ జీవుడి యొక్క ఆనందాన్ని, ఆ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆ బ్రహ్మానందాన్ని అందుకోవాలి అని అంటే ఇదిగో ఈ సూర్యోపనిషత్తు దానికి మార్గం చూపిస్తుంది అనేటువంటి ఆంతర్యం కూడా మనకి ఇందులో కనిపిస్తూ ఉంది. మరైతే ఇటువంటి ఉపనిషత్తుని మనం ఎలా పారాయణ చేయాలి, ఇటువంటి ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలని మనం ఎలా జపించాలి? ఎందుకనంటే ఏ ఉపనిషత్తులో కూడా ఇలా అద్భుతమైనటువంటి మంత్రాలతో కూడుకొని ఉండదు. ఇందులో గాయత్రి మంత్రం ఉంది, సూర్య గాయత్రి ఉంది. ఈ రెండూ కాకుండా ఇంకా సూర్య అష్టాక్షరి మంత్రం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నటువంటివి. మరి ఈ మంత్రాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా, ఎంతో జాగ్రత్తగా వాటిని మనం జపించాలి. ఏ విధంగా జపించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ మంత్రంలో ఉన్నటువంటి రెండవ భాగంలో చెప్పబోతా ఉన్నారు. ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి మంత్రాలకి, ఈ మంత్రాలలో దివ్యమైనటువంటి శక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. ఆ శక్తి మనకి అంది దాని యొక్క ప్రయోజనాన్ని మనం గనక పొందాలి అని అంటే
ఆ దివ్యమైనటువంటి శక్తి ఈ మంత్రాన్ని జపిస్తున్నటువంటి మనల్ని అనుగ్రహించాలి అని అంటే షడంగ సహితముగా ఈ మంత్రాలని మనం జపించాలి. ఏమిటి షడంగాలు, ఈ ఆరంగాలు ఏమిటి అనే విషయాన్ని మనకిప్పుడు తర్వాత మంత్రంలో చెప్తున్నారు. అదేమిటో చూడండి. బ్రహ్మా ఋషి గాయత్రీ ఛందః ఆదిత్యో దేవతాః హంసస్సోహమగ్ని నారాయణయుక్తం బీజం హృల్లేఖా శక్తిః వియదాది సర్గ సంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః ఆదిత్యో దేవతా హంసస్సోహమగ్ని నారాయణయుక్తం బీజం హృల్లేఖా శక్తిః వియదాది సర్గ సంయుక్తం కీలకం చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః. ఇప్పుడు ఈ 6 అంగాలు ఏమిటో మనకి ఈ మంత్రంలో చెప్తూ ఉన్నారు. అవేమిటో చూడండి. బ్రహ్మా ఋషి అన్నారు. అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే ఈ మంత్రానికి ఋషి అని. అంటే ఈ మంత్రాన్ని దర్శించినటువంటి వాడు సాక్షాత్తు బ్రహ్మదేవుడే. గాయత్రి ఛందః, ఈ మంత్రంలో వాడినటువంటి ఛందస్సు ఏమిటనంటే అది గాయత్రి అని. గాయత్రి అంటే 24 బీజాక్షరాలతో కూడుకున్నటువంటిది. మంత్రాలన్నింటిలోకి కూడా అత్యద్భుతమైనటువంటి దివ్య శక్తులు ఉన్నటువంటి మంత్రం గాయత్రి మంత్రం. అందులో 24 బీజాక్షరాలు ఉన్నాయి. ఈ 24 బీజాక్షరాలు కూడా 3 పంక్తులుగా, ఒక్కొక్క పంక్తికి 8 అక్షరాలుగా ఉంటాయి అన్నమాట. ఇది ఒక రకమైనటువంటి ఛందస్సు. ఆ ఛందస్సుని ఇక్కడ వాడుతూ ఉన్నారు. ఇక ఆదిత్యో దేవత, ఇందులో ఉన్నటువంటి దేవత ఎవరయ్యారంటే ఆదిత్యుడు అన్నారు. దేవత ఎందుకనంటే మనం కోరినటువంటి కోరికలు తీర్చేటువంటి దేవత ఎవరో అదిగో ఆ దేవత యొక్క పేరు ఇందులో ఉంటుంది. ఆయన ఆదిత్యుడు అన్నారు. ఆదిత్యుడు అంటే సూర్య భగవానుడు అనేటువంటి అర్థం మనందరికీ తెలుసు. అయితే ఆకాశంలో సంచరించేటువంటి సూర్యుడు అని, జీవుడిలో ఉన్నటువంటి అంతరాత్మ అని, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ, నిరాకార నిర్గుణ పరమాత్మ అని 3 రకాలైనటువంటి భావాలు కూడా ఈ ఆదిత్య అనేటువంటి దానికి ఉన్నాయి. అంటే ఆదిత్యుడు అని అంటే ఈ 3 కూడా, అంటే కనిపించేటువంటి సూర్యుడు, జీవుడిలో ఉన్నటువంటి అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మమై నిరాకారమై నిర్గుణమై ఉన్నటువంటి పరమాత్మ. ఈ 3 ఆదిత్యుడే. ఇక ఆదిత్య అని అంటే ఒక అర్థం ఉంది, 2 అర్థాలు ఉన్నాయి. ఏమిటనంటే తాను వెలుగుతూ అన్నింటినీ వెలిగించేవాడు, అన్ని రసాలని స్వీకరించేవాడు అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అదిగో ఆయనే ఇక్కడ దేవత. ఇక 4వది మంత్రం హంసస్సోహం. ఏమిటి హంసస్సోహం? సోహం అనేది మనకి తెలుసు, సహ అహం, ఆ పరమాత్మ నేనే అని. ఈ సహ అహం అనే దాన్ని తిరగేస్తే హంస అవుతుంది. అంటే అర్థం ఏంటంటే అహం సహ, నేను ఆ పరమాత్మే, సహ ఆ పరమాత్మ నేనే. అంటే హంసస్వహం అంటే అర్థం ఏంటంటే నేను ఆ పరమాత్మే, ఆ పరమాత్మే నేను. అంటే ఏమిటి? గట్టిగా నేను పరమాత్మని అని చెప్పటం అన్నమాట. అయితే ఈ హంసస్వహం అనేటువంటి మంత్రం
ఎలా ఉందనంటే అగ్నినారాయణయుక్తం. అగ్నినారాయణయుక్తం, అగ్ని నారాయణుడు ఈ రెండింటితో కలిసి ఉన్నటువంటిది ఈ మంత్రం. అంతేకాకుండా ఇది బీజం, ఇది విత్తనం. విత్తనం అని ఎందుకు చెప్పారంటే విత్తనం కనుక మనం నేలలో కనుక వేస్తే అదేమవుతుందంటే మొలకై ఆ మొక్కగా వచ్చి ఆ మొక్క కాస్త వృక్షమై అలాగా పళ్ళు అలాగనే పూలు అన్నింటినీ కూడా మనకి ఇస్తుంది అనమాట. అంటే బీజం నుంచే అదంతా వస్తుంది, అందుకని ఇది బీజం. ఇక హృల్లేఖా శక్తి, మన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ జపం చేయాలంటే? హృల్లేఖ అంటే హృదయం మీద గీచినటువంటి గీతలు. ఎవరు మనం గీచామా? నిజంగా మనమే గీచాము, కాబట్టి ఇప్పుడు గీలా, ఇంతకుముందు జన్మల్లో గీచాం. మనం చేసినటువంటి ఆలోచనలు, మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే వాసన రూపంలో మన హృదయం మీద గీతలుగా ఉన్నాయన్నమాట. అదిగో అదే శక్తి. ఇక వియదాది సర్గ సంయుక్తం. వియత్ అంటే ఆకాశం, ఆకాశం మొదలైనటువంటి అంటే పంచభూతాలు అన్నమాట. ఆకాశం మొదలైనటువంటి పంచభూతాలు, ప్రాణికోటితో కూడినటువంటి ఈ సమస్తమైనటువంటి సృష్టి ఏదైతే ఉన్నది కీలకం అన్నారు. అది ఇక్కడ కీలకమైనటువంటిది. కీలకం అని అంటే అర్థం ఏమిటంటే దేని మీద మన యొక్క దృష్టి నిరంతరము ఉండాలో అది కీలకం. ఇవన్నీ మళ్ళీ తర్వాత మనం చెప్పుకుందాం, ఇప్పుడు ఊరికి అర్థం చెప్పుకుంటున్నాం. చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ. ఈ జపాన్ని మనం ఎందుకు వినియోగించుకుంటున్నాం అని అంటే చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థే, 4 విధాలైనటువంటి పురుషార్థాలు ఉన్నాయి, ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ 4ంటిని కూడా సాధించడం కోసమని, ఈ 4ంటిని కూడా మనం సంపాదించడం కోసమని, పొందటం కోసమని ఈ జపాన్ని మనం వినియోగించుకోవచ్చు. అంటే ఈ జపం వల్ల, ఈ మంత్ర జపం వల్ల, ఏమిటి మంత్ర జపం? హంసస్సోహం, ఆ పరమాత్మ నేనే అనేటువంటి మంత్ర జపం వల్ల మనకి ఇదిగో ఈ రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. ధర్మ అర్థ కామ మోక్షం. అంటే మోక్షం కదండి కలిగేది, మోక్షము కలుగుతుంది. కాదు నాకు అక్కర్లేదులేండి, నాకు ఇది చాలనుకుంటే అర్ధకామాలు లభిస్తాయి. లేదా ధర్మంతో కనుక నువ్వు అర్ధకామాలను కనుక పొందితే అది మోక్షానికి దారి తీస్తుంది. అప్పుడు నీకు 4 పురుషార్థాలు కూడా సిద్ధిస్తాయి అన్నమాట. ఈ ప్రకారంగా ఇందులో 6 విషయాలను చెప్పి చివరికి జపం అనేటువంటిది చతుర్విధ పురుషార్థ సిద్ధి కోసము అని ఇక్కడ గురువు తెలియజేస్తూ ఉన్నాడు. మరి భగవద్గీతను కానీ, వేద మంత్రాలను కానీ, అలాగే ఉపనిషత్తు యొక్క మంత్రాలను కానీ, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామం మొదలైనటువంటివి ఏవైనా సరే వీటిల్లో ఏదైనా పారాయణ చేసేటప్పుడు న్యాస విధిని పాటించడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది. న్యాస విధి ఏమిటి? న్యాసం అంటే అంగన్యాసం, కరన్యాసం. ఈ అంగన్యాస కరన్యాసాలతో కూడి ఇదిగో వీటన్నింటినీ కూడా పఠిస్తుంటారు. మంత్రాలను కానీ, ఈ స్తోత్రాలను కానీ వీటన్నిటిని కూడా పఠిస్తూ ఉంటారు చాలామంది. ఈ న్యాస విధిలోనే ఏమున్నాయనంటే ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం అనేటువంటి 6 అంగాలు ఉన్నాయి. వీటినే షడంగాలు అన్నారు. ఎందుకు 6 అంగాలు? ఎందుకు ఇవి? ఏమిటి ప్రయోజనం అని అంటే ఉపాసన కోసం జపించేటువంటి మంత్రాలు అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటివి. ఉపాసన కోసం జపించేటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి అద్భుతమైనటువంటి శక్తి, దివ్యమైనటువంటి శక్తి వాటిల్లో ఉంది. ప్రాచీన గురువులు తమ యొక్క శిష్యులకి భక్తితో, శ్రద్ధతో జపించటానికి వీలుగా ఈ మంత్రాలను ప్రసాదించారు. ఆనాటి శిష్యులు వాళ్ళ యొక్క గురువులు ప్రసాదించినటువంటి ఈ మంత్రాలని ఎంతో జాగ్రత్తగా, శ్రద్ధతో, భక్తితో నిరంతరము కూడా ఈ షడంగ సహితముగా వాటిని జపించి దానివల్ల వాళ్ళు పొందాలనుకున్నటువంటి ప్రయోజనాలని పొందారు. అంటే గురువు సూచించినటువంటి విధంగా వీటిని పారాయణ చేసినప్పుడు వాళ్ళ యొక్క కోరికలు తీరుతాయి అనేటువంటిది ఇక్కడ విశ్వాసం. ఇక మంత్రము అని అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. మననం చేస్తూ ఉంటే రక్షించేది, నిన్ను రక్షించేటువంటి దాన్ని మంత్రము అన్నారు. అంటే సామాన్యంగా ఒక గురువు దగ్గర చాలా గొప్పవాడైనటువంటి గురువు వచ్చాడండి మన ఊళ్ళోకి, ఆయన సర్వసంగ పరిత్యాగి,
ఆయన అసలు ఎవరికి దర్శనమే ఇవ్వడు, ఏదో మన అదృష్టం కొద్దీ మనకి దర్శనం ఇస్తున్నాడు, ఆయన దగ్గర మనం కనుక మంత్రం తీసుకుంటే చాలు అని ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకొని మళ్ళీ దాని జోలికి కనుక పోకపోతే నీకు ఏమీ ప్రయోజనం లేదు. అది ఎంత గొప్పవాడి దగ్గర తీసుకున్నా, సాక్షాత్తు పరమాత్మ దగ్గర తీసుకున్నా, నీవు గనక మంత్రాన్ని జపించకపోతే నీకు ఏ ప్రయోజనము కలగదు. అందుకనే అసలు మంత్రం అనేటువంటి అర్థంలోనే అది ఉంది. మననాత్ త్రాయతే, నువ్వు మననం చేస్తూ ఉంటేనే త్రాయతే రక్షిస్తుంది. ఇది మంత్ర, దాన్ని మంత్రం అన్నది. కాబట్టి నువ్వు నిరంతరము కూడా జపం చేస్తూ ఉండాలి అని. ఈ మంత్రాల్లో నిగూఢంగా దాగి ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి సాధకుడిని కనుక అనుగ్రహించాలి అని అంటే మంత్రాన్ని గుర్చినటువంటి 6 అంశాలని కూడా ముందుగా తెలుసుకోవాలి. ఈ 6 అంశాలు ఏవైతే ఉన్నాయో వాటినే షడంగాలు అని అన్నారు. మరి ఏమిటి ఈ షడంగాలు అని అంటే, ఒకటి ఋషి. ఋషి అని అంటే ఏమిటంటే మంత్రాన్ని దర్శించినటువంటి ఋషి అని. ఛందస్సు అని అంటే ఏ ఛందస్సులో ఉందో ఈ మంత్రం, అది రెండవది. మూడవది దేవత, అంటే ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత. నాలుగవది బీజం. బీజం అంటే సాధకుడి యొక్క శక్తి విత్తనంలాగా ఉంటుంది ముందు. ఈ మంత్రాన్ని జపిస్తూ జపిస్తూ ఉంటే ఈ విత్తనం కాస్త మొలకై, మొలక కాస్త మొక్కై, మొక్క కాస్త వృక్షమై అలా ఫలిస్తుందన్నమాట. అంటే సాధకుడి యొక్క శక్తి ఇలా క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది ఎప్పుడు ఈ మంత్రాన్ని కనుక జపిస్తూ ఉంటే. అందుకని దాన్ని బీజం అన్నారు. ఇక ఐదవది శక్తి. శక్తి అని అంటే సాధన చేయటానికి ప్రతి వాళ్ళకి కూడా శక్తి కావాలి. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? ఎందుకనంటే ఒక్కొక్కళ్ళు చాలా అభిరుచితోటి ఈ మంత్రాన్ని జపం చేద్దాం అనుకుంటారు. కొంతమంది చూద్దాంలేండి వీలుగా ఉంటే చేద్దాం అనుకుంటారు. కొంతమంది రేపు చేద్దాం అని ప్రతిరోజు రేపే అనుకుంటూ ఉంటారు. కొంతమంది అసలు మర్చిపోతారు. ఇన్ని రకాలుగా ఎత్తుకున్నాయి. ఎందుకనంటే వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని బట్టి. ఏమిటా శక్తి అని అంటే ఏదో బలం కాదు, ఏదో బలం మాత్రం వేసుకుని తెచ్చుకున్నటువంటి బలం కాదు. ఈ శక్తి ఏమిటనంటే హృల్లేఖ, అంటే హృదయం మీద ఉన్నటువంటి గీతలు. హృదయం మీద ఏమైనా గీతలు ఉన్నాయని మీరేం చూసుకోబాకండి, అక్కడేం కనపడదు. భగవంతుడు రాసినటువంటి గీతలు మనకేం కనపడతాయి? ఏమిటా గీతలు అంటే మనం పూర్వంలో చేసినటువంటి ఆలోచనలు, సంకల్పాలు, వాసనలు అనమాట. ఈ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి. ఆ వాసనలు ఇప్పుడు మళ్ళీ నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాయి. నువ్వు కనుక మంచి వాసనలు కనుక ఉన్నట్టయితే నిన్ను ఆ జపం చేయమని ప్రోత్సహిస్తుంటాయి. అలాంటివి కనుక లేకపోతే రేపు చూద్దాం అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఇది శక్తి. ఇక ఆరవది కీలకం అన్నారు. కీలకం అని అంటే ఈ మంత్ర జపం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మన యొక్క దృష్టి దేని మీద ఉండాలా, నిరంతరము దేన్ని స్మరిస్తూ ఉండాలా, దేని మీద మనం అలా మన యొక్క ఆలోచనలన్నీ తిప్పుతూ ఉండాలా అనేటువంటి భావం. అంటే ఏ భావన పదే మనం స్మరించాలి అనేటువంటిదే కీలకం అన్నారు. ఇక ఇప్పుడు వరుసగా మనం కనుక వీటి గురించి తెలుసుకోవాలంటే వీటికి పై అర్థాలు ఉన్నాయి, లోపల అర్థాలు ఉన్నాయి. సామాన్యంగా లోకంలో అందరూ పై అర్థాలనే తీసుకుంటారు. ఏదో ఆధ్యాత్మిక రంగంలో బాగా నిలదొక్కున్నటువంటి వాళ్ళు ఈ ఆధ్యాత్మికంగా మోక్షాన్ని మాత్రమే సాధించాలి అని అనుకున్నటువంటి వాళ్ళే ఆ అంతర్లీనంగా ఉన్నటువంటి భావాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. అయితే ముందు పైన ఉన్నటువంటి అర్థం ఏమిటో మనం తెలుసుకుందాం. ఋషి అన్నారు మొట్టమొదటిది. అంటే ఈ సమస్తమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడే ఈ మంత్రాలకు ఋషి. అంటే ఈ మంత్రాలను దర్శించినటువంటి వాడు. అంటే ఈ మంత్రాలు వినిపించింది మొట్టమొదట ఆ బ్రహ్మదేవుడికి. ఆ బ్రహ్మదేవుడి తర్వాత ఇంకెవరికైనా చెబితే వాళ్ళకు వచ్చినాయి, వాళ్ళ దగ్గర నుంచి ఇంకో వాళ్ళకి, ఇలాగా పరంపరగా గురు శిష్య పరంపరగా అలా వచ్చినాయి. కానీ మొట్టమొదటి దర్శించినటువంటి వాడు అదిగో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు. ఇక రెండవది ఛందస్సు. ఇందులో వాడినటువంటి ఛందస్సు ఏమిటయ్యాలంటే గాయత్రి ఛందస్సు అన్నారు. గాయత్రి అంటే 24 బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం గాయత్రి మంత్రం. గాయత్రి పరమ పవిత్రమైనటువంటిది, బ్రహ్మాండమైనటువంటి శక్తి కలిగినటువంటిది గాయత్రి మంత్రం. అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
అందుకనే మంత్రరాజం అని అంటారు దీన్ని. మంత్రాలకి రాజు లాంటిది అనమాట. అదిగో అటువంటి గాయత్రి మంత్రానికి ఏ ఛందస్సో ఆ ఛందస్సునే ఇదిగో ఇక్కడ వాడటం జరిగింది అని. ఇక ఆదిత్యుడే దేవత అన్నారు. దేవత ఎవరయ్యా దీనికంటే ఆదిత్యుడు. దేవత అంటే ఎందుకు ఈ దేవత? కోరినటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి వాడు. ఈ మంత్రాన్ని జపించేటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికల్ని ప్రసాదించేటువంటి వాడే దేవత. మరి ఇక్కడ దేవత ఎవరు? ఆదిత్యుడు. ఆదిత్యుడు అంటే ఏమిటి? సూర్యుడు. అంటే ఆకాశంలో ప్రకాశించేటువంటి సూర్యుడు. అంటే ప్రారంభ దశలో ఆకాశంలో ప్రకాశించేటువంటి సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయనే నీ కోరికలు తీర్చేటువంటి వాడు. మరి ఆదిత్యుడు అంటే మరొక అర్థం ఉంది. అదేమిటంటే మనలోనే అంతరాత్మగా జీవుడిగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరమాత్మ. అంటే పరమాత్మే కదా ఈ దేహంలో కూర్చొని జీవుడిగా ఉన్నది. కాబట్టి ఇదిగో మన అంతరాత్మే రెండవ సూర్యుడు. ఇక 3 సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ. ఈ ముగ్గురు కూడా కోరినటువంటి కోరికలు తీరుస్తారు అని ఇక్కడ దేవత అని చెబుతున్నారు. ఈ ముగ్గురు ఏం కోరికలు తీరుస్తారండి అని అంటే, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడేమో మన యొక్క ఆరోగ్యాన్ని, కంటి యొక్క చూపుని ప్రసాదిస్తాడు, ఆకాశంలో కనిపించే సూర్యుడు. మరి అంతరంగంలో ఉన్నటువంటి పరమాత్మ, అంతరంగంలో ఉన్నటువంటి జీవుడు రూపంలో ఉన్నటువంటి పరమాత్మ అంతరాత్మ, మరి ఆయన ఏం చేస్తాడు? మానసికమైనటువంటి శాంతిని, బుద్ధికి ఉత్తేజాన్ని కలిగిస్తాడు. మరి సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ ఆయన ఏం ప్రయోజనం కలిగిస్తాడు? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని, ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని, మోక్షానందాన్ని దాన్ని మనకి అందిస్తాడు. ఈ విధంగా దేవత అని అంటే ముగ్గురు సూర్యుళ్ళు ఉన్నారు ఇక్కడ. ఒక సూర్యుడు బయట కనిపించే ఆయన, ఒక సూర్యుడు లోపల ఉండేటువంటి ఆయన, ఒక సూర్యుడు అసలైనటువంటి పరమాత్మ. ఈ ముగ్గురు 3 రకాలుగా మన యొక్క కోరికల్ని తీరుస్తూ ఉంటారు అని ఇక్కడ భావం. ఇక ఆదిత్య అని అంటే దానికి అర్థాలు 2 ఉన్నాయి. ఏమిటి అర్థాలంటే, తాను వెలుగుతూ అందరినీ వెలిగించేది అనేది ఒక అర్థం అయితే, అన్ని రసాలు స్వీకరించేటువంటి వాడు అని ఒక అర్థం. తాను వెలుగుతూ అందరినీ వెలిగించేవాడు. ఎవరు తాను వెలుగుతూ అందరినీ వెలిగించేది? సూర్యుడు. ఆయన వెలుగుతూ ఉంటాడు, అందరికీ వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన వెలగకుండా ఏమన్నా వెలిగించడానికి వీలవుద్దా? సూర్యుడు అంటే కొన్ని కోట్ల డిగ్రీల సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉన్నటువంటి వాడు. ఎవరు అక్కడికి పోలేరు. ఏదో రామాయణంలో ఆంజనేయుడు అక్కడ దాకా పోయాడంట, దగ్గరికి పోయేటప్పటికి మూతిగాలింది, వచ్చి కింద పడ్డాడు. మరి ఇంకా సంపాతి జటాయువు పందాలు వేసుకొని పోయారంట. జటాయువుకేమో భయం పుట్టేస్తే సంపాతి ఆ జటాయువుని కాస్త తన రెక్కల మధ్య పెట్టుకుంటే ఆ రెక్కలు కాస్త మాడిపోయినాయి. ఆయన కాస్త వచ్చి ఓ పర్వతం మీద పడ్డాడు. అంతే తప్ప సూర్యుడి దగ్గరికి ఎవరు పోలేరు. సూర్యుడి దగ్గరికి పోవాలంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎందుకనంటే 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మనమే ఆ సూర్యుడి దెబ్బకి తట్టుకోలేకపోతా ఉన్నాం ఈ వేసవి కాలంలో. మరి అలాంటి సూర్యుడి దగ్గరికి పోతే ఎలా ఉంటుంది? 9 కోట్ల మైళ్ళు ప్రయాణం చేసిపోతే. కనుక ఆ సూర్యుడు ఎప్పుడు వెలుగుతూ ఉండేటువంటి వాడు. మండుతున్న అగ్నిగోళం సూర్యుడు అంటే. అదిగో ఆ సూర్యుడు వెలుగుతూ అందరికీ కూడా వెలుగును ప్రసాదిస్తూ ఉంటాడు. మరి లోపల ఉన్నటువంటి ఆత్మ, ఈ ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? తాను చైతన్యంగా ఉండి మన యొక్క దేహేంద్రియ మనోబుద్ధులన్నిటికీ చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. తాను చైతన్యంగా ఉండి మనందరికీ చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మొదటి అర్థం ఉండే తాను వెలుగుతూ అందరినీ వెలిగించేవాడు, ఆ అర్థం సరిపోయింది. ఇక రెండవ అర్థం ఏంటంటే అన్ని రసాలు స్వీకరించేటువంటి వాడు అని. ఏమిటి అన్ని రసాలు? మళ్ళీ రసం అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో నీరు, రెండవదేమో రుచి, మూడవదేమో ఆనందం. ఇప్పుడు బాహ్యమైనటువంటి సూర్యుడేమో ఏం చేస్తున్నాడంటే సముద్ర జలాలని వేడెక్కించి వాటిని స్వీకరిస్తున్నాడు. స్వీకరించి వాటిని మేఘాలుగా సృష్టించి వర్షం వస్తూ ఉంటుంది. అంటే ఈ నీటిని స్వీకరించేటువంటి వాడు బాహ్య సూర్యుడు. అందుకని నీరు అనేటువంటి అర్థం సరిపోయింది. రెండవ అర్థం ఏంటంటే రుచి. మరి మనలో ఉన్నటువంటి అంతరాత్మగా ఉన్నటువంటి సూర్యుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేస్తున్నాడంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉన్నటువంటి 5 రుచుల్ని స్వీకరిస్తున్నాడు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేటువంటి 5టిని కూడా ఆయన స్వీకరిస్తున్నాడు.
మరి అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఉన్నాడే, మరి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అంటే ఆయనకేమి చేయక్కర్లా. ఆయన అదిగో చెప్పారు ఇక్కడ ఆనందం అని. ఆయన ఆనంద రసస్వరూపుడు. ఏ ఆనందం? శాశ్వతమైనటువంటి ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం, చెక్కు చెదరినటువంటి ఆనందం, ఎల్లప్పుడూ ఉండేటువంటి అఖండమైనటువంటి ఆనందం. అదిగో ఆ ఆనంద రసస్వరూపుడైనటువంటి వాడు అదిగో అంతటా ఉన్నటువంటి పరమాత్మ. కనుక అక్కడ 3 అర్థాలు ఉన్నాయి సూర్యుడు అంటే, ఇక్కడ రసం అని అంటే 3 అర్థాలు ఉన్నాయి. అక్కడ 3 సూర్యులకి ఇక్కడ 3 అర్థాల్లో ఉన్నటువంటి నీరు, రుచి, ఆనందం, ఈ మూడింటిని వీళ్ళు స్వీకరించేటువంటి వాడు. ఈ ప్రకారంగా మనం ఈ ఆదిత్యుడు దేవత, దేవత అంటే అదిగో మనకి కోరిన కోరికలు ఇచ్చేవాళ్ళు. కాబట్టి ఆ సూర్యుడు ఇస్తున్నాడు, ఆత్మసూర్యుడు ఇస్తున్నాడు, పరమాత్మ అనేటువంటి సూర్యుడు కూడా మనకిస్తున్నాడు. ఇక 4వది బీజం. ఇదేమిటి అంటే హంసస్సోహం అనేటువంటి మంత్రం బీజ రూపంలో ఉంది. హంసస్సోహం అనేటువంటి మంత్రం. అహం సహ, సహ అహం, అహం సహ నేను అతడే, సహ అహం అతడు నేనే. అతడు అంటే పరమాత్మ, నేను ఆ పరమాత్మే, ఆ పరమాత్మే నేను అంటే నేను ఆ పరమాత్మనే, ఇక దీంట్లో ఏ సందేహం లేదు అని. అయితే ఈ భావం ఎలా ఉంటుందంటే మనలో బీజ రూపంగా ఉంటుంది. ముందు బీజ రూపంగా అంటే మనం ఎప్పుడైతే ఈ జపం ప్రారంభించామో, ఈ ఉపాసన ప్రారంభించామో, అప్పుడు మనలో నేను ఆ పరమాత్మనే అనేటువంటి భావన బీజ రూపంలో ఉంటుంది. ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తూ 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 ఉండగా ఏమవుతుందంటే ఈ బీజ రూపంగా ఉన్నటువంటిది మొలకగా వస్తుంది, మొలకగా ఉన్నది మొక్కగా వస్తుంది, మొక్కగా ఉన్నది మానుగా అవుద్ది, పెద్ద వృక్షంగా అవుద్ది, అనేకమైనటువంటి పూలు, పండ్లు, కాయలు, రకరకాలైనటువంటివన్నీ కూడా దాంట్లో నుంచి మనకు వస్తాయి. అంటే ఈ విధంగా ఇది బీజ రూపంలో ఉన్నటువంటి ఈ శక్తి అలాగా ఉద్ధృతమై అంతటా పరమాత్మగా నేనే ఉన్నాను అనేటువంటి భావన మనలో స్థిరపరుస్తుంది. అంతేకాకుండా ఈ హంసస్సోహం అనేటువంటి మంత్రం ఎలా ఉన్నదంటే అగ్నినారాయణ యుక్తం అన్నారు. అగ్ని నారాయణుడు ఇద్దరు కూడా ఇందులో ఉన్నారట. ఇది అగ్ని అంటే వ్యక్త ప్రపంచం లేదా జగత్తు, నారాయణ అని అంటే అంతరాత్మ. అగ్ని అని అంటేనేమో వ్యక్త ప్రపంచం, కనిపించేటువంటి ప్రపంచం. నారాయణుడు అని అంటేనేమో ఈ దేహ మనోబుద్ధులకి ఆధారంగా ఉన్నటువంటి ఆ జీవాత్మ. అంటే ఈ జీవుడు, ఆ జగత్తు, ఈ రెండు కూడా జీవ జగత్తులు రెండు కూడా హంసస్సోహం అనేటువంటి బీజ రూపమైనటువంటి మంత్రంలో ఉన్నాయని భావం. అంటే ఈ మంత్రంలోనే ఈ జీవుడు జగత్తు రెండు కూడా ఉన్నాయి. అదే హంసస్సోహం అగ్నినారాయణ సంయుక్తం అనటం ఉద్దేశం. అంటే దీంట్లోనే ఈ మంత్రంలోనే జీవుడు ఉన్నాడు, జగత్తు ఉన్నది అనేటువంటి భావం. ఈ బీజం వృక్షంలాగా పెరగాలి, అప్పటిదాకా జప సాధన కొనసాగాలి. నిరంతరము కూడా ఈ జపాన్ని కొనసాగిస్తూ 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 ఈ బీజం అనేటువంటిది మహావృక్షమైన దాకా కొనసాగాలి. మనం ఒక విత్తనం కనుక నాటితే ఏం చేస్తుంటాం? దానికి నీళ్ళు ఎంతకాలం పోస్తాం? ఏదో 4 రోజులు పోసేసి అయిపోయిందని మనం మేల్కొంటుకుంటాం. ఆహా, అది కాస్త మొక్కై దాని నుంచి అది వృక్షమై దాని నుంచి మనకు కావాల్సినటువంటి పళ్ళే వచ్చిందాక ప్రతిరోజు నీళ్ళు పోస్తూనే ఉంటాం. పూల చెట్టు అయినా, కాయల చెట్టు అయినా, ఏ చెట్టు అయినా మనం దాన్ని రక్షించుకుంటూ ఉండాలి. అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే ఈ బీజం నిరంతరము కూడా ఇది వృద్ధి అయిపోయేదాకా మనం అలా సాధన సాగిస్తూ ఉండాల్సింది. అప్పుడే అదే నేను, ఆ పరమాత్మే నేను అనేటువంటి భావన మనలో స్థిరపడుతుంది. కాబట్టి ఇలా హంసస్సోహం అనేటువంటిది బీజంగా భావించి నిరంతరం కూడా సాధన చేయాలి. ఇక 5వది శక్తి. జపాన్ని కనుక విజయవంతంగా సాగించాలి అని అంటే సాధకుడికి శక్తి కావాలి, ఇది చెయ్యాలనేటువంటి తపన కలగాలి. అయితే ఈ సాధన చేయడానికి ఉపయోగపడేటువంటి శక్తి ఏమిటంటే హృల్లేఖ అన్నారు. హృల్లేఖ అంటే హృదయం మీద ఉన్నటువంటి రేఖలు, హృదయం మీద ఉన్నటువంటి గీతలు. ఏమున్నాయి గీతలు? హృదయం మీద సంస్కారాల గీతలు ఉన్నాయి, వాసనల గీతలు ఉన్నాయి అన్నమాట. పూర్వంలో చేసుకున్నటువంటి కర్మల తాలూకు సంస్కారాలు, ఆలోచనల తాలూకు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి మనకిప్పుడు సాధనకి తోడ్పడతా ఉంటాయి. అంటే
మనం పూర్వంలో ఏదైనా మంచిగానే చేసుకుంటే ఇప్పుడు మన సాధనకి అది తోడ్పడతా ఉంటాం. పూర్వంలో ఏదైనా మంచిగానే చేసుకుంటే మనం ఇప్పుడు మంచి విషయాలు తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అలాంటిది ఏమి చేసుకోకపోతే మన చెవులకి ఏమి సోకవు. ఇలాంటివి పనికిరానివి ఏమైనా ఉంటే అవి మాత్రం బాగా చక్కగా సోకుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే అదిగో ఆ పూర్వంలో ఉన్నటువంటి చేసుకున్నటువంటి సంస్కారాలు మన హృదయం మీద ఉన్నటువంటి గీతలుగా మనకు ఉన్నాయి. ఇక కీలకం అంటే అర్థం ఏంటంటే ఏ కేంద్రం చుట్టూ పరిభ్రమించాలో, ఏ ఆలోచన చుట్టూ మన యొక్క మనస్సు పరిభ్రమిస్తూ ఉండాలనో దాన్ని కీలకం అన్నారు. ఈ కీలకం ఏమిటి ఇక్కడంటే వియదాది సర్గ సంయుక్తం అన్నారు. వియద్ ఆది సర్గ సంయుక్తం, ఆకాశం మొదలైనటువంటి పంచభూతాలతో కూడి ప్రాణికోటి మొత్తం సమస్తమైనటువంటి సృష్టి కీలకం అన్నారు. అంటే ఈ ప్రపంచమే కీలకం. అంటే నీ దృష్టి ఎప్పుడు కూడా ఈ ప్రపంచం మీద ఉండాలి అని. అదేమిటంటే పరమాత్మ మీద కూడా ప్రపంచం మీద ఉండాలి. దీంట్లో ఉద్దేశం ఏమిటంటే ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఆలోచన రావాలి. ఈ ప్రపంచం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏమిటి అనేటువంటి ఆలోచన కనుక వస్తే ఈ ప్రపంచం యథార్థంగా పరమాత్మే అనే ఆలోచన వస్తుంది. అప్పుడు పరమాత్మ మీద పోతుంది. కానీ పరమాత్మ మీద నీ ఆలోచన పెట్టుకోమంటే పరమాత్మ ఎవరో మనకి ఎక్కడున్నాడో తెలియదు. ఇదైతే కనపడుతుంటుంది, ఆ పరమాత్మ కనపడ్డు. అందుకని కనిపించేటువంటి ప్రపంచాన్ని చూస్తూ కనిపించినటువంటి పరమాత్మ మీదకి మన దృష్టి పోవాలి. అందుకని ఈ సమస్తమైనటువంటి సృష్టిని ఇక్కడ కీలకం అన్నారు. ఇది పై అర్థం అంతా. ఇక లోతుగా ఆలోచిస్తే వీటిల్లో నుంచి మనకు అనేకమైనటువంటి సూచనలు వస్తూ ఉంటాయి. ఈ మంత్రాన్ని ఎలా జపం చేయాలా, ఈ మంత్రాన్ని ఎంత జాగ్రత్తగా చేయాలా, ఈ మంత్రాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలా, ఈ మంత్రంలో ఉన్నటువంటి శక్తి మనకి ఎలా అనుగ్రహ రూపంలో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాలకి కావలసిన సూచనలు ఇదిగో ఇప్పుడు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఇదే విషయాలు మనం లోతుగా ఆలోచించినప్పుడు ఏమని ఆలోచించాలి, ఆ సూచనలు మనం ఎలా గ్రహించాలి అని అంటే ఋషి బ్రహ్మ అన్నారు. బ్రహ్మ ఋషి అన్నారు. బ్రహ్మ అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ. ఆయన ఎవరు? సృష్టికర్త. సృష్టి చేయాలంటే బ్రహ్మదేవుడికి ఏముండాలంటే ప్రశాంతమైనటువంటి మనస్సు ఉండాలా, బాగా నిశ్చితమైనటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి. ఎందుకనంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక వస్తువుని మనం సృష్టించేటప్పుడు లేదా ఒక సైంటిస్టు ఒక కొత్త విషయాన్ని సృష్టించేటప్పుడు అతని యొక్క మనస్సు బుద్ధి అంతా కూడా మనస్సు ప్రశాంతంగా ఉండాలి, బుద్ధి బాగా పనిచేస్తూ ఉండాలి, లేకపోతే సృష్టి జరగదు. కనుక ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేస్తున్నాడంటే మనస్సు ప్రశాంతంగా బుద్ధి ఏమో బాగా సూక్ష్మంగా ఉండాలి. అప్పుడే తెలివిగా నూతనమైనటువంటి సృష్టి చేయగలుగుతాడు. మరి ఇది మనకేం తెలుస్తుంది ఈ సూచన అని అంటే అదిగో అదే విధంగా మనం కూడా ఈ జప సాధన సాగించేటప్పుడు మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి, బుద్ధిని బాగా సూక్ష్మంగా ఉంచుకోవాలి అనేటువంటి సూచన మనకి ఇందులో వస్తుంది. ఎందుకనంటే ఋషిని బ్రహ్మ అన్నారు కాబట్టి. నిజంగా బ్రహ్మదేవుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. అలా ఉండటానికి కారణం ఏమిటంటే పాపం ఆయన భార్య. ఆమె ఏం చేస్తుందంటే ఈయన ఒక తామర పుష్పం మీద కూర్చుంటాడు, ఆమె ఒక తామర పుష్పం మీద కూర్చుంటుంది. ఈయన హాయిగా కూర్చొని అలా వింటూ ఉంటాడు, ఆమెమో అలా వాయిస్తాం. ఆమె చేతిలో వేణ ఉంటుంది కదా, సంగీతం. ఆ సంగీతాన్ని అట్లా ఆమె వాయిస్తూ ఉంటే ఈయన అట్లా వింటూ హాయిగా ప్రశాంతంగా ఉంటాడు. నిజంగా ఏ పురుషుడికైనా భార్య వల్ల ఈ రకమైనటువంటి ఆనందం వస్తుంది. అసలు అందుకే భార్య అనేటువంటి సృష్టించబడిందంట ఈ లోకంలో. కాబట్టి ఇలా ఆమె ఎప్పుడు కూడా ఆ బ్రహ్మదేవుణ్ణి ఆ ప్రశాంతంగా ఉండి ఆయన చక్కగా సృష్టి చేయటానికి వీలుగా ఆమె ఎప్పుడు కూడా ఆ సంగీతం ఆ వీణ మీటుతూ ఆ సంగీతాన్ని వినిపిస్తూ ఉంటుందట. మరి మనకి ఇక్కడ దీని సూచన ఏమిటనంటే ఈ మంత్ర జపం చేసేటప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉండాలా, సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలి అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక రెండవది ఛందస్సు గాయత్రి అన్నారు. గాయత్రి అంటే గాయంతం త్రాయతే ఇది గాయత్రి అంది ఉత్పత్తి అర్థం. గాయత్రి అనేటువంటి దానికి ఉత్పత్తి అర్థం ఏంటంటే గాయంతం ఇది త్రాయతే, గాయంతం త్రాయతే ఇది గాయత్రి అని.
గాయంతం అని అంటే గానం చేస్తూ ఉన్న కొద్దీ అని. అంటే గానం చేస్తూ ఉన్న కొద్దీ నిన్ను రక్షించేది గాయత్రి. అంటే గాయత్రి కూడా అంతే, నిరంతరం మంత్రం మననం చేస్తూ ఉండాలి, చేస్తేనే అది రక్షిస్తుంది అనమాట. మరి దాన్ని బట్టి మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఇది గాయత్రి ఛందస్సు అని అంటే నీవు ఏ మంత్రాన్ని అయితే జపం చేస్తున్నావో దాన్ని నిరంతరము కూడా నువ్వు గానం చేస్తూ ఉండాలి, నిరంతరము కూడా జపం చేస్తూ ఉండాలి, లేదా నిరంతరము ఉపాసన చేస్తూ ఉండాలి అనేటువంటి సూచన మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే జప సాధన ఎప్పుడో ఒకప్పుడు కూర్చొని ఏదో తాత్కాలికంగా 2 సార్లు అట్లా జపాన్ని అలా అలా అనేసి అంతటితో నా పీడ వదిలిందని పోవటం కాదు. దాన్ని ఎంతో ఇష్టంతో దానిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి శక్తి ఏదైతే ఉందో అది నాకు అందాలనేటువంటి భావనతోటి నిరంతరము కూడా ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి, ప్రీతితో జపిస్తూ ఉండాలి, ఇష్టపూర్తిగా జపిస్తూ ఉండాలి. ఎవరి బలవంతంతోనో జపించకూడదు, ఇష్టం లేకుండా జపించకూడదు, మనస్సంతా ప్రాపంచిక వ్యవహారాల మీద పెట్టి జపించకూడదు. మనస్సంతా ఆ మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి ఆ పరమాత్మ మీదనే ఉంచాలి. అట్లా ఉంచి అలా కనుక ప్రీతితో జపిస్తూ ఉంటే అప్పుడు మనకి దాని యొక్క శక్తి మనకి లభిస్తుందన్నమాట. అందువల్ల అప్పుడోసారి కాకుండా ఎల్లప్పుడూ కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి, అప్పుడే మనకి ప్రయోజనం కలుగుతుంది అని ఇందులో మనకి సూచన. ఇక మూడవది ఆదిత్యో దేవతా, దేవతల గురించి చెప్తున్నారు. ఆదిత్యో దేవతా, మరి ఆదిత్యుడు అంటే 3 రకాల అర్థం చెప్పుకున్నాం. బాహ్యంలో కనిపించే సూర్యుడు, మనలో ఉన్నటువంటి అంతరాత్మ, సర్వత్రా ఉన్నటువంటి పరమాత్మ అని. మరి ఈ 3 రకాలైనటువంటి అర్థాలు మనకి ఎందుకు ఉపయోగపడతాయండి అని అంటే, ముందుగానేమో నీవు బాహ్యంలో ఉన్నటువంటి సూర్యుడిని ఉపాసన చేయి. క్రమక్రమంగా నీ ఉపాసన పెరిగితే, ఎందుకంటే బాహ్యంలో ఉన్నటువంటి సూర్యుడు అంటే సాకార సగుణోపాసన, నీ ఉపాసన సాగుతూ కనుక ఉంటే ఆ సాకార సగుణోపాసన ఏమవుతుందంటే ఆ నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ అంటే పరమాత్మ నాలోనే ఉన్నాడని అదిగో ఇక్కడికి మారుద్ది. ఇంకా సాగుతూ ఉందనుకోండి, అలా సాగుతూ ఉంటే ఏమిటంటే ఇక్కడ పరమాత్మ ఉంటాం కాదు, అసలు నేనే ఆ పరమాత్మని, అంతటా ఉన్నది నేనే, ఇందులో ఉన్నటువంటి ఆత్మనైనటువంటి నేనే అంతటా ఉన్నా, కాబట్టి అంతటా ఉన్నటువంటి పరమాత్మ నేనే అనేటువంటి భావంలో మనం నిలబడతాం. ఈ ప్రకారంగా ముందేమో బాహ్యంలో ఉన్న సూర్యుడిని, రెండేమో అంతరంగంలో ఉన్నటువంటి సూర్యుడిని, తర్వాతనేమో సర్వత్రా ఉన్నటువంటి నిరాకార నిర్గుణ పరమాత్మ సూర్యుడిని, ఇలా మన యొక్క దృష్టి ఒకదాని నుంచి ఒకదానికి పోవాలి అనేటువంటి సూచన మనకి ఇక్కడ చేస్తున్నారు. కాబట్టి సాధకుడి యొక్క దృష్టి సూక్ష్మంగా లోతుగా వెళ్ళాలి. సాకార సగుణోపాసన నుంచి నిరాకార సగుణోపాసన, నిరాకార సగుణోపాసన నుంచి నిరాకార నిర్గుణోపాసన, బాహ్య సూర్యుడి నుంచి అంతఃసూర్యుడు, అంతఃసూర్యుడి నుంచి సర్వత్రా ఉన్నటువంటి సూర్యుడు, ఇలా మన యొక్క దృష్టి వెళ్ళాలి అనేటువంటిది ఇక్కడ భావన. ఇక 4వది హంసస్సోహం అగ్ని నారాయణయుక్తం బీజం. ఇప్పుడు బీజాన్ని గురించి చెప్తున్నారు. అగ్ని నారాయణయుక్తం బీజం ఇందాక చెప్తున్నాం. అగ్ని అని అంటే వ్యక్త ప్రపంచం, బాహ్య ప్రపంచం. నారాయణ అంటే అంతరాత్మ. ఒకటేమో బాహ్య జగత్తు, రెండవదేమో అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మ. అంటే ప్రపంచం అంతా పరమాత్మే, వ్యక్త ప్రపంచం అంతా పరమాత్మే అని భావించాలి. రెండవది ఆత్మ అయినటువంటి నేను కూడా పరమాత్మనే. నేను ఇప్పుడు ఇక్కడ ఆత్మగా ఉన్న దేహంలో కూర్చొని ఆత్మగా ఉన్నటువంటి నేను, ఈ దేహంతో నాకేం సంబంధం లేదు, అంతటా ఉన్నటువంటి పరమాత్మనే నేను అనేటువంటి భావన మనకు కలగాలి. అంటే ఇలా నారాయణయుక్తం, అగ్ని నారాయణయుక్తం అని అంటే ఈ జగత్తు, ఈ జీవుడు, ఈ రెండు కూడా పరమాత్మే అనేటువంటి భావన చేస్తూ ఈ జప సాధన లేదా ఈ ఉపాసన సాగుతూ ఉండాలి. ఇలా హంసస్సోహం అనేటువంటి మంత్రాన్ని నిరంతరం జపిస్తే విత్తనం మొలక కాస్త మొక్క కాస్త వృక్షమై దాని యొక్క పూలు పండ్లు మొదలైనటువంటివన్నీ కూడా మనకి ప్రసాదిస్తుంది అన్నమాట. అంటే అర్థం ఏమిటంటే ముందేమో బాహ్యంగా నువ్వు పరమాత్మని దర్శిస్తావు సాకారంలో, తర్వాత అంతరంగంలో ఆత్మగా నేనే ఉన్నాను అనుకుంటావు,
ఆ తర్వాతనేమో అసలు ఉన్నదే నేను, నాకంటే వేరుగా రెండవది ఏమీ లేదు అని పరమాత్మ భావంలో ఉండిపోతాం. ఇలా పరమాత్మ భావంలో ఉండిపోవటానికే ఇదిగో ఇక్కడ ఈ బీజం అంటే క్రమక్రమంగా ఇట్లా వృద్ధి చెందాలి నువ్వు అని చెప్పడం. ఇక ఐదవది శక్తి. ఈ శక్తి ఏమిటంటే హృల్లేఖ అన్నారు. నిజంగా శక్తి అంతా కూడా ఈ వాసనలది, ఈ హృదయం మీద ఉన్నటువంటి గీతలది. ఎవరి యొక్క హృదయంలో మంచి సంస్కారాలు ఉంటాయో వాడే జపసాధన సక్రమంగా సాగించగలుగుతాడు. వాసనలు హృదయాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఈ వెనక ఉన్నటువంటి వాసనలు, ఈ హృదయంలో ఉన్నటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి కనుక అనుకూలమైనటువంటివి అయితే, అవి కనుక మంచివి కనుకైతే, అవి కనుక సద్వాసనలు కనుకైతే నీకు జపం చేసేటువంటి శక్తి వస్తుంది, చెయ్యాలని అనిపిస్తుంది, వెంటనే జపం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అంటే నీలో వాసనలు కనుక మంచి వాసనలు కనుక ఉన్నట్లయితే, పూర్వంలో నువ్వు అలాంటి మంచి ఆలోచనలు చేసి మంచి కర్మలు చేసి ఆ మంచి వాసనలు కనుక సంపాదించుకొని ఉన్నట్లయితే ఇప్పుడు నీకు జపం చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది, జపాన్ని బాగా చేసేటువంటి శక్తి వస్తుంది, జపం చేసినందువల్ల కలగవలసినటువంటి ప్రయోజనం కూడా నీకు కలుగుతుంది. అలాగాక అంత మంచి వాసనలు లేవండి, మరి ఆ కారణం చేతనో ఏమో నాకు జపం చేయాలనిపించటం లేదు అని అంటే ఒకవేళ దానికైనా సరే నువ్వు మెదలకుండా ఉరుకోకూడదు. మరి ఏం చేయాలండి? ఏం చేయాలంటే మంచి వాసనలు నీలో లేవు కాబట్టి, లేవని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి, ఎలా తెలుసుకున్నావు? ఏమిటంటే జపం చేయాలనిపించలేదు, శాస్త్రం వినాలనిపించలేదు, శ్రవణ మననం చేయాలనిపించలేదు, నిధిధ్యాసం చేయాలనిపించలేదు, ధ్యానం చేయాలనిపించలేదు, అసలు నాకు ఏమనిపించట్లేదు, అసలు నాకేం అక్కర్లేదు, ఇలాంటి భావాలు ఉన్నాయనుకోండి, ఉంటే ఏమైనట్టు? మంచి వాసనలు లేనట్టు. కాబట్టి మంచి వాసనలు కనుక లేవంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడు నీలో ఉన్నటువంటి అసద్వాసనలు పోగొట్టుకొని సద్వాసనలు నింపాలి. సద్వాసనలు నింపడం అంటే ఏం చేయాలి? ఇప్పుడు దైవ కార్యాలు చేయాలి. అలాగనే దైవ సంబంధమైనటువంటి, ఎందుకంటే పనులు చేయటం కనుకైతే మనం చేస్తాం, కానీ కూర్చొని ఆలోచించమన్నా, ధ్యానం చేయమన్నా, జపం చేయమన్నా అది మనకు కష్టం. అందువల్ల ఏంటంటే మంచి పనులు, మంచి కార్యాలు చేస్తూ ఉండాలి. అవి దైవ సంబంధమైనటువంటి కార్యాలు చేస్తూ ఉండాలి. అలాగనే మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. సత్కార్యాలే కాదు, సదాలోచనలు కూడా ఉండాలి, సదాచారం కూడా ఉండాలి. ఇలా ఎప్పుడైతే నువ్వు అన్ని సత్ 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 అనేటువంటివి కనుక ఉన్నాయో ఈ అసత్ 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 అనేటువంటివి పోతాయి. అంటే సద్వాసనలు ఎప్పుడైతే నీకు వచ్చినాయో అసద్వాసనలు కాస్త పోతాయి. కానీ వాసనలు అయితే అట్ట పోతాయి. కానీ మనం చేసిన పాపాలు ఇప్పుడు పుణ్యం చేస్తే పోతాయి అనుకో బాకండి, పాపాలు మాత్రం అంతే, అవి అట్టే ఉంటాయి. అవి కాదు, పాపాలు మాత్రం మనం అనుభవిస్తేనే పోయేది. ఇప్పుడు పుణ్యం చేస్తే ఆ పాపం పోద్దని అనుకోకూడదు, దానికనే దీనికి ఇది. కానీ పాప వాసనలు ఉండే అవి పోతాయి. ఎట్లా పోతాయి? మంచి వాసనలు కనుక మనం కూరిస్తే ఆ చెడు వాసనలకి అక్కడ స్థానం లేకుండా అవి కాస్త పోతాయి అన్నమాట. ఈ ప్రకారంగా మనలో సద్వాసనల్ని నింపుకోవాలి అనేటువంటి విషయం కూడా ఇదిగో ఇక్కడ దీన్ని బట్టి శక్తి అనేటువంటి దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే ఈ జపం చేస్తున్నంత కాలం, లేదా ఈ సాధన చేస్తున్నంత కాలం, లేదా ఈ ఉపాసన చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనలో ఈ శక్తి వృద్ధి కావటం కోసమని ఆ హృల్లేఖ, హృదయం మీద ఉన్నటువంటి ఆ గీతలుండే వాటిని కాస్త మనం మార్చాలి. ఎట్లా మారుస్తాం? ఆ గీతలు అంతకుముందు మంచి కనుక కాకపోతే ఇప్పుడు మంచి గీతలతోటి ఆ చెడ్డ గీతలను కాస్త నెట్టేయాలి. ఆ విధంగా మనం సత్కార్యాలు చేస్తూ ఉండాలి, సదాలోచనలు చేస్తూ ఉండాలి, మహాత్ముల యొక్క సాంగత్యం చేస్తూ ఉండాలి, సద్గ్రంథాలతో సంబంధం పెట్టుకోవాలి, సత్పురుషులతో సంబంధం పెట్టుకోవాలి. ఇట్లా మనం ఏదైతే మంచి చేస్తూ ఉంటామో అప్పుడు ఆ చెడైనటువంటివి పోతూ ఉంటాయి. ఇక ఆరవది కీలకం. వియదాది సర్గ సంయుక్తం కీలకం అన్నారు. కీలకం అని అంటే నాన్న చెప్పుకున్నాం. కీలకం అంటే ఏ ఆలోచనలు, దేని చుట్టూ నీ ఆలోచనలు తిరగాలను, అదిగో అదే కీలకం అని. ఇక్కడ ఏం చెబుతున్నారంటే వియదాది సర్గ సంయుక్తం, ఆకాశాది పంచభూతాలతోనూ ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటితోనూ కూడినటువంటి సృష్టి ఏదైతే ఉందో అదే కీలకం. అంటే నీ ఆలోచనలన్నీ కూడా ఈ సృష్టి చుట్టూ తిరగాలన్నమాట. అంటే సాధకుడు ఈ సమస్తమైన సృష్టి యొక్క రూపాన్ని, దీని అసలైనటువంటి రూపాన్ని తెలుసుకోవాలి. అసలు ఏమిటి సృష్టి, ఏమిటి ప్రపంచం? ముందు ఆ సృష్టి మీదకి నీ దృష్టి కనకపోతే అసలు ఈ సృష్టి ఏమిటి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చినప్పుడు ఇదంతా పరమాత్మ కంటే వేరే కాదు. నిజంగా ఇక్కడ ప్రపంచం ఉందనంటే ఈ ప్రపంచం ప్రపంచంగా వట్టిదే, కానీ పరమాత్మగా సత్యం. ప్రపంచం యథార్థం కాదు,
లేదు. లేదు అన్నావు కదా, అసలు ఏమీ లేదంటావా? కాదు. ఇప్పుడు పాము, చీకట్లో పామును చూసావు. పాముగా పట్టితే, కానీ తాడుగా నిజం కాదు. ఎందుకంటే తాడే కదా పాముగా కనపడతా ఉంది. అంటే తాడుగా నిజం, పాముగా అబద్ధం. అలాగే ఇక్కడ కూడా ఏమిటంటే ప్రపంచమే ఇక్కడ పరమాత్మగా కనపడతా ఉంది. కనపడుతున్నప్పుడు ఈ ప్రపంచం అనేటువంటిది ప్రపంచంగా పట్టితే అది లేదే, కానీ పరమాత్మగా మాత్రం నిజం. అంటే ఈ ప్రపంచం మీద ఎప్పుడైతే నీ దృష్టి మళ్ళిందో ఈ ప్రపంచం ఏమిటి అనేటువంటి ఆలోచన వస్తుంది. ప్రపంచం ఏమిటనే ఆలోచన వస్తే ఈ ప్రపంచం పరమాత్మే అనేటువంటి భావన కలుగుద్ది. ఈ ప్రపంచం పరమాత్మే అనేటువంటి భావన కలిగినప్పుడు ఉన్నదంతా పరమాత్మే, ఆ పరమాత్మే నేను అనేటువంటి భావనలోకి నువ్వు వచ్చేస్తావు. ఈ ప్రకారంగా మొత్తం కూడా కీలకమంతా కూడా అదిగో ఆ ప్రపంచం చుట్టూ తిరిగితే నీ యొక్క దృష్టి పరమాత్మ మీద నిలిచిపోతుంది. సృష్టి యావత్తు కూడా పరమాత్మగానే తెలుస్తూ సాధన సాగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి సాధకుడి యొక్క కృషి ఎప్పుడు కూడా దేని చుట్టూ తిరగాలనో అది కీలకం. అందువల్ల ఉన్నదంతా కూడా పరమాత్మే. పరమాత్మ కంటే అన్యముగా రెండవదేమీ లేదు. ఇక్కడ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా యథార్థంగా పరమాత్మే. మన అజ్ఞానంలో ఇక్కడ ప్రపంచం కనపడుతుందే కానీ మన కనుక జ్ఞాన దృష్టితో కనుక చూస్తే ఇక్కడ పరమాత్మే ఉన్నది అనేటువంటి భావన మనకు కలుగుతుందన్నమాట. ఈ విధంగా ఈ 6 విషయాలు చెప్పి గురువు చివరిగా మరొక మాట చెప్తున్నాడు. ఈ జపాన్ని ఎందుకు వినియోగించాలంటే చతుర్వేద పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ అని అంటున్నారు. అంటే చతుర్వేద పురుషార్థాలంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మ అంటే ధర్మంగా నడుచుకోవటం, అర్థ అంటే డబ్బు సంపాదించుకోవటం, కామ అంటే కోరికలు తీర్చుకోవటం, మోక్ష అంటే మోక్షాన్ని పొందటం. మనకి మధ్యలో 2 మాత్రం బాగా తెలుసు. అది తెలియనటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేడు. డబ్బు సంపాదించుకోవటం, కోరికలు తీర్చుకోవటం, ఈ 2 అందరికీ తెలుసు. మరి ఇక్కడ కూడా ఏమిటంటే నువ్వు ఆ 2 వదిలిపెట్టక్కర్లా. వాటి కోసం నువ్వు ప్రయత్నం చేస్తే చేసుకో. నువ్వు సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ అర్ధకామాలు నాకు లేకపోతే ఎట్టనండి అని అనుకున్నప్పుడు నువ్వు వాటి కోసం ప్రయత్నం చేయి. కాకపోతే ఈ అర్ధకామాలు రెండింటిని కూడా ధర్మానికి ముడిపెట్టు. ధర్మానికి ముడిపెట్టి కనుక అర్ధకామాలు సాధించడానికి ప్రయత్నం చేస్తే నువ్వు మోక్షం పొందడానికి నీకు అర్హత వస్తుంది. అలా కాకుండా నీలో ఏమాత్రం వైరాగ్య భావం కనుక లేకపోయినట్లయితే నువ్వు అర్ధకామాలే కోరుకుంటావు కానీ నీకు ఇంకా నాకు రెండోది అక్కర్లేదని అంటావు. కనుక ఈ అర్ధకామాలని కోరుకుంటున్నప్పటికీ కూడా ఈ మంత్రాలు జపసాధన చేస్తూ ఉంటే ఈ అర్ధకామాలు కోరుకుంటున్నప్పటికీ కూడా అవి నీకు వస్తాయి. అయితే ఎప్పుడు కూడా వాటిని ధర్మంతో ముడిపెట్టి నువ్వు డబ్బు సంపాదించుకో, కోరికలు తీర్చుకో. అంటే ధర్మంగా డబ్బు సంపాదించు, ధర్మంగా కోరికలు తీర్చుకో. ఎప్పుడైతే ఇట్లా ధర్మానికి ముడిపెట్టేశావో అప్పుడు నీ లోపల ఆ వైరాగ్యం అనేటువంటిది కలుగుతుంది, ముక్తికి దారితీస్తుంది. అంటే మోక్షం అనేటువంటి దాన్ని కూడా సాధించాలనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి ఇక్కడ ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4ంటిని కూడా నువ్వు సాధించుకోవడానికి జపాన్ని వినియోగించుకో. ఒట్టి అర్ధకామాలే కాదు, ధర్మార్థ, కామ, మోక్షాలు 4ంటిని కూడా సాధించుకోవచ్చు. లేదు నీకు పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం ఉందా, ఇంకా ఇవన్నీ అక్కర్లా, నాకు మోక్షమే కావాలి, కాబట్టి మోక్షం కోసం ప్రయత్నం చేసి మోక్షాన్ని అందుకోవచ్చు. ఈ విధంగా ఈ పైన చెప్పినటువంటి 6 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఋషి, ఈ ఛందస్సు, ఈ బీజం, మరి దేవత, అలాగే కీలకం, శక్తి అనేటువంటి 6 అంశాలు, ఈ 6 అంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా పరిశీలించి వాటి పై అర్థాలే కాకుండా వాటి లోపల అర్థాలు, లోతైనటువంటి అర్థాలు ఏమిటో తెలుసుకొని సరైనటువంటి విధానంతో ఈ ఉపాసన చేయాలి, ఈ జపసాధన సాగించాలి, ఈ పారాయణ చేయాలి. ఈ ఉపనిషత్తులో ఉన్నటువంటి మంత్రాలని ఇదిగో వీటితో కలిపి జాగ్రత్తగా మనం సాధన చేసుకోవాలి. మన యొక్క ఆలోచన సరైనటువంటి మార్గంలో సాగితే జపం విజయవంతమవుతుంది. అంతేకాకుండా ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలనేటువంటి చతుర్వేద పురుషార్థాలు కూడా మనం సాధించగలుగుతాం. ఏమోలేండి నాకు మోక్షం ఏమొస్తుంది అనేటువంటి నిరాశ, నిస్పృహ అనేటువంటిది అక్కర్లా, ఖచ్చితంగా వస్తుంది. నువ్వు అర్ధకామాలను సంపాదించుకుంటున్నప్పటికి కూడా ఈ ధర్మం అనేటువంటి దాన్ని ఒకదాన్ని కనుక వదిలిపెట్టకుండా కనుక ఆ ధర్మాన్ని 2టికి కనుక తగిలించావా, ధర్మంగా అర్థం, ధర్మంగా కామం తగిలించావా, ఇక నీ మోక్షం అనేటువంటిది కర్తలామలకం అవుతుంది అని ఇక్కడ గురువు తెలియజేస్తూ ఉన్నాడు.
అలా తెలియజేస్తూ ఇప్పుడు ఇంతవరకు మనకి కావాల్సినటువంటి ఒక క్రమమైనటువంటి పద్ధతి తెలుసుకోవాల్సిన విషయాలని చెప్పి ఇప్పుడు ఉపాసన ప్రారంభించబోతున్నారు. ఈ ఉపాసన అంటే మనం ఇప్పుడు ఏ దేవతను ఉపాసించాలి? నిజంగా మనం పరమాత్మను ఉపాసించాలి. అంటే నిరాకార నిర్గుణ పరమాత్మను ఉపాసించాలి. కానీ నిరాకార నిర్గుణ పరమాత్మను ఉపాసించగలుగుమా? లేదు. కారణం ఏమిటంటే మనం రూపాల మీద దృష్టి పెట్టగలుగుతాం. రూపాల మీద దృష్టి పెట్టగలుగుతారు కాబట్టి సామాన్యులందరికీ కూడా ఆ సాకార సగుణ రూపాన్ని ఎట్లా ధ్యానించాలనో, ఆ రూపాన్ని ఎట్లా భావించాలనో అనే విషయాన్ని ముందు ఈ సాకార ఉపాసనతో ప్రారంభం చేయబోతా ఉన్నారు. అందుకని ఈ మంత్రంలో తర్వాత భాగం ఏమిటంటే సాకారోపాసన. అలాగని సూర్యోపనిషత్తు మొత్తం సాకారోపాసన అనుకోబాకండి. ఎందుకంటే ఎవరికైనా ముందు అదిగో చిన్నగా బుడిబుడి నడకలు నడిచిన తర్వాతనే చిన్నగా బాగా నడిచేది, తర్వాత పరిగెత్తేది. అందువల్ల ముందుగా ఏం చేయాలంటే సాకార సగుణ రూపాన్ని ఉపాసన చేయాలి. అది ఎలా చేయాలి? ఆ రూపాన్ని ఎట్లా భావించాలి? అసలు సాకారం అంటే ఏమిటి, సగుణం అంటే ఏమిటి, అసలు దీన్ని ఎట్లా మనం భావించి ఏ రకంగా మనం ముందుకు పోవాలి? ఇందాక చెప్పుకున్నాం, ఆ ఎదురుగా ఉన్నటువంటి సూర్యుడిని ముందు ఉపాసన చేస్తాం. తర్వాత ఆ సూర్యుడు నీలోనే ఉన్నాడని ఆత్మసూర్యుడిని ఉపాసన చేస్తాం. ఆ తర్వాత ఈ ఆత్మ అంతటా ఉన్నటువంటి పరమాత్మని, ఆ నిరాకార నిర్గుణ పరమాత్మని ఉపాసన చేస్తాం. ఈ విధంగా నువ్వు ఒకదాని నుంచి ఒకటి లోపలికి వెళుతున్నావు కదా, సూక్ష్మానికి వెళుతున్నావు కదా. అలాగనే ఇక్కడ కూడా ముందు సాకారోపాసన చెబుతున్నారు. ఆ సాకారోపాసనలో కూడా 6 అంగాల గురించి చెప్తారు. మళ్ళీ అది ఏమిటో మనం రేపు చెప్పుకుందాం.